7,000 స్టూడెంట్స్ కి హెచ్ఐవి పాజిటివా? అసలు ఈ జెన్సీస్కి ఏమైంది? సోషల్ మీడియాలో ఈ హెడ్లైన్ చూసి చాలా మంది షాక్ అయ్యారు. పాయింట్ ఏంటంటే 2025-26 కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం 18 నుంచి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మోర్ దాన్ 7,000 వరకు హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ ఐడెంటిఫై అయ్యాయి. ఇందులో మాక్సిమం పాజిటివ్ కేసెస్ బెంగళూరులో ఉన్నాయి. కర్ణాటక మొత్తంలో నియర్లీ 2.6 lakhs మెంబర్స్కి హెచ్ఐవి పాజిటివ్ ఉంది. అందులో 2 lakh మెంబర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ మిగతా 56,000 మెంబర్స్కి కనీసం తమకి హెచ్ఐవి ఉందనే విషయం కూడా తెలియకపోవచ్చు. చాలామంది హెచ్ఐవి టెస్ట్ని చేయించుకోవడానికి చాలా షేమ్గా ఫీల్ అవుతారు. ఇలా చేసి చివరికి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఈ నెంబర్స్ చూసి కర్ణాటక గవర్నమెంట్ అలర్ట్ అయ్యి కాలేజెస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాలేజెస్ అన్నిటిలో హెచ్ఐవి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కౌన్సిలింగ్ సెషన్స్, టెస్టింగ్ క్యాంప్స్ కండక్ట్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. ఎందుకంటే హెచ్ఐవిని ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపచ్చు. అందుకే కర్ణాటక గవర్నమెంట్ ఇలాంటి మెజర్స్ని తీసుకుంది. అసలు హెచ్ఐవి ఎందుకు వస్తుంది? ఈ హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఇది స్ప్రెడ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్. ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ షేర్ చేసుకోవడం, అంటే ఒకరు యూజ్ చేసిన నీడిల్ని ఇంకొకరికి యూజ్ చేయడం. ముఖ్యంగా యూత్ డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. అలా ఇంజెక్షన్స్ ద్వారా తీసుకునేటప్పుడు దాన్ని వేరే వాళ్ళు యూజ్ చేసిన హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఈ 18 నుంచి 25 ఏజ్ గ్రూప్లోనే ఎందుకు ఎక్కువ కేసెస్ వస్తున్నాయి? డేటింగ్ యాప్స్, క్యాజువల్ రిలేషన్షిప్స్, ప్రొటెక్షన్ యూజ్ చేయకపోవడం, మల్టిపుల్ పార్ట్నర్స్, వీటితో పాటు నాకేం కాదులే అనే మైండ్ సెట్, అవేర్నెస్ తక్కువ ఉండడం, టెస్ట్ చేయించుకోవడానికి భయపడ్డం, ఇవన్నీ కలిసి రిస్క్ని బాగా పెంచేస్తున్నాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బెంగళూరు లాంటి మెట్రో సిటీలో యూత్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి అక్కడే ఎక్కువ కేసెస్ ఐడెంటిఫై అవుతున్నాయి. ఈ నెంబర్స్ చూసి భయపడాల్సిన అవసరమే లేదు. కేర్లెస్గా ఉండకుండా సేఫ్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వడం బెస్ట్ ఆప్షన్. ఏదైనా డౌట్ ఉన్నా, రిస్క్ ఉందని అనిపించినా సిగ్గుపడకుండా హెచ్ఐవి టెస్ట్ చేయించుకోండి. అవేర్నెస్ని స్ప్రెడ్ చేయండి. సో స్టే సేఫ్, స్టే హెల్దీ.